దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సాయిబాబా ఆలయం నుంచి ఐటీడీఏ వరకు ఉరితాడులు మెడకు బిగించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా అధ్యక్షులు అప్పల నరసయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను బలహీనపరిచే విధంగా లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని విమర్శించారు. కార్మిక సంఘాల హక్కులను కాపాడాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కార్మికులతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు కేవలం ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకి కొమ్ము కాసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న కార్మిక శ్రమశక్తిని అంతా కూడా కార్పొరేట్లకు ఊడిగం చేసేదానికి పెద్ద ఎత్తున 2014లో అధికారంలో ఎక్కిన దగ్గర నుండి నేటి వరకు అనేక విధాలుగా కుట్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు కార్మిక వర్గం అంతా కూడా పసిగడుతూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ రోజుతో ప్రారంభమైనటువంటి ఈ విధానం కాదు బీజేపీ ప్రభుత్వం. దీనికంటే ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా పెట్టుబడిదారి విధానాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఆ రోజే ఈ బీజేపీ ప్రభుత్వం బీజాలేసింది కార్మిక చట్టాలని కొద్దిగా విస్మరించడానికి. అయితే స్వాతంత్రం రాకముందు గజేంద్ర గడ్కరీ సిఫారసులను బేస్ చేసుకొని ఈరోజు దేశంలో ఉన్న కార్మికుల చట్టాలన్నీ కూడా అందులో నుంచి పొందుపడిన అంశాలన్నింటినీ కూడా 29 చట్టాలుగా తీసుకొస్తే ఈరోజు 29 చట్టాలని కూడా కుదించుకొని 4 కోట్లుగా ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా కార్మికులకి తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనిలో ప్రధానంగా 1/10 అంటే 100 మంది ఉంటే తప్ప ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇంతకుముందు గతంలో 7 ఉంటే ఒక కార్మికులు సంఘంగా ఏర్పడేటటువంటి పరిస్థితి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది. 10 మంది ఉంటే పిఎఫ్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అది కాకుండా 300 మంది పైబడి ఉంటే అందులో 1/10 అంటే 100 మంది ఉంటే తప్ప ఈరోజు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగిందని చెప్పి ఒక కార్మికుడు మాట్లాడి పోరాటం చేయడానికి రూపకల్పన చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళని తీసేసి తొలగించేటటువంటి హక్కులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలకి సపోర్ట్గా నిలిచేటటువంటి సందర్భంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో దాదాపు 30 నుంచి 40 కోట్ల మంది ప్రజానికం కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంది. ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి ఘాటైనటువంటి హెచ్చరిక అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, మీరు ఎప్పటికైనా మీ మెదడులో ఉన్నటువంటి కార్పొరేట్ ఆలోచనలను పక్కన పెట్టి కార్మిక వర్గం కోసం, కార్మిక కర్షక వర్గం కోసం నిలబడండి. ఈరోజు 2014 నుంచి ఈరోజు దాదాపు 2025 అంటే 11 ఏళ్ల పాటు మీరు కుర్చీలో కూర్చొని కార్మిక వర్గానికి, రైతు రంగానికి తీర నష్టాన్ని చేకూర్చారు తప్ప ఉపయోగపడేటటువంటి, మేలు చేసేటటువంటి పనులు ఏ విధంగా చేయలేదని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూటిగా తెలియజేస్తా ఉన్నాం.